హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఇక ఈరోజు మే 30th అనమాట, నా 23rd బర్త్డే. ఇట్స్ మై బర్త్డే. ఇక ఇది నాకు చాలా స్పెషల్ బర్త్డే అనమాట నా లైఫ్లో, ఎందుకంటే మా విశ్రాంత్తో నా ఫస్ట్ బర్త్డే. ఇక నా బర్త్డే రోజు నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను, నా డే మొత్తం నేను ఏం చేస్తాను, యాక్చువల్లీ నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. నేను మార్నింగ్ లేవగానే అనుకున్నాను అనమాట, సగ్గుబియ్య పాయసం విత్ పూరి కాంబినేషన్ మమ్మీని చేయమని అడుగుదామని. కానీ ఎందుకులే, నేను ఆల్రెడీ బయటికి పోతున్నా కదా, ఇక మమ్మీని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఊకున్నా. ఇక నేను రెడీ వచ్చేలోపు మా మమ్మీ అయితే సగ్గుబియ్య పాయసం చేసింది, ఇక పూరి కూడా చేసింది. నేనైతే షాక్. అసలు ఏంది, నేను అసలు మనసులో అనుకున్నా, మమ్మీకి ఎట్లా తెలిసింది, నేను అసలు చెప్పని కూడా చెప్పలే కదా అని అనుకున్నా. ఇక దీన్నే కన్నతల్లి ప్రేమ అంటారేమో. పిల్లలు మనసులో ఏమని అనుకుంటే అది తల్లికి తెలిసిపోతుంది కదా. ఇక నేనైతే మస్తు ఖుషి అయినా. ఇక నా డే అయితే పూరి విత్ సగ్గుబియ్య పాయసంతో స్టార్ట్ చేసేసిన. మంచిగా నూరేళ్ళు చల్లగా ఉండు. కనీసం ఈ సంవత్సరం టార్చర్ పెట్టకుండా మంచిగా ఉండు. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయితే మా 3rd వెడ్డింగ్ యానివర్సరీ ఉండే అనమాట. ఫర్ సమ్ రీజన్స్ నేనైతే ఆ రోజు మా సాయి బ్లెస్సింగ్స్ తీసుకోలేదు. ఇక అందుకే ఈరోజు తీసుకుంటున్నాను అనమాట. ఇక ఈ ఎండలకైతే మనం బయటికి పోవడం అంతా ప్రిఫర్ చేయం కదా, అందుకే నైట్ మేము డిన్నర్ ప్లాన్ అయితే వేసుకున్నాము. ఇక అట్లీస్ట్ ఒక మూవీకైనా వెళ్ళొద్దాంలే అని చెప్పేసి నేను సాయి అయితే మూవీకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అందుకే రెడీ అయిపోతున్నాను. ఇక్కడ కొత్త ఎగ్జిబిషన్ పెట్టారంట కదా, ఆ రేట్ ఉందా? ప్రియా, ఓ మై డియర్ ప్రియా, మనసు మనగింది వేళ, ఇక గాడ్జిలా వర్సెస్ కాంగ్ న్యూ సిరీస్ అయితే రిలీజ్ అయింది కదా, ఇక ఆ మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక నేను మా సాయి కలిసి నెక్లెస్ రోడ్లో ఉన్న ఐమాక్స్కి అయితే వచ్చేసినాము. ఇక మా షోకి అయితే ఇంకా చాలా టైం ఉంది. ఇక అందుకే వీ హ్యాడ్ సమ్ కపుల్ టైమ్ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఇక నేను మా సాయి అయితే సరదాగా అట్లా కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాము. ఫైనలీ మా మూవీ అయితే అయిపోయింది. ఈ మూవీ అయితే జస్ట్ వావ్ అనమాట. ఇది సింప్లీ వర్క్ ఆఫ్ ఆర్ట్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. నాకు ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో స్కెచ్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక నాకు ఎప్పటి నుంచో ఉండే కపుల్ స్కెచ్ ఆర్ట్ ఎప్పుడైనా తీసుకోవాలని చెప్పేసి, బట్ కుదరక ఎప్పుడు తీసుకోలేదు. ఇక మనకి ఐమాక్స్లో ఉంది కదా, మా సాయి తీసుకుందామంటే ఒకసారి అయితే ట్రై చేసినాము. బట్ ఇదైతే మస్తు వచ్చిందనమాట. ఫోటో అయితే మనకి ఐమాక్స్లో 350 రూపీస్కి స్మాల్ ఫ్రేమ్ దొరుకుతుంది అనమాట. నా బర్త్డే రోజు మా సాయి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే ఇదే అనమాట. నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇక ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పని అది బర్త్డే రోజు ఫుల్ఫిల్ అయితే అది హ్యాపీనెస్సే వేరు కదా.
ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇక కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను ఆల్రెడీ చెప్పినా కదా నైట్ డిన్నర్ ప్లాన్ ఉందని చెప్పేసి ఇక డిన్నర్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము. ఇక మా తమ్ముడు నన్ను అడుగుతున్నాడు అనమాట, నేను కూడా వస్తాను మీతోనే అని చెప్పేసి. ఇక నేను మా సాయి మా కజిన్స్ ఇక అందరం కలిసి డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. హాయ్ హలో శుభ ఏంటంటే అడుగోలా చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? నేను మంచిగా ఇక ఈరోజు అయితే మేము మాదాపూర్లో కొత్తగా ఓపెన్ చేసిన రౌడీస్ కిచెన్కి అయితే వచ్చేసినాము. ఇది ఓపెన్ చేసి జస్ట్ 1 వీక్ అవుతుంది. మోస్ట్లీ చాలామందికి ఈ కిచెన్ గురించి తెలీదు. మనకి చాలా టైప్స్ ఆఫ్ కిచెన్స్ ఉన్నాయి హైదరాబాద్లో, బట్ రౌడీస్ కిచెన్ అనే ఎక్సలెంట్ పేరుతో ఫస్ట్ టైం మనకు హైదరాబాద్లో ఓపెన్ చేసారనమాట. చిన్న స్పేస్లో స్టార్ట్ చేసినా కూడా అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్ అయితే మస్తు ఉంది. వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ క్విక్ సర్వీస్ అండ్ విత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ సీటింగ్, మన కంఫర్ట్కి తగ్గట్టు బయట ఓపెన్ స్పేస్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మిడ్ నైట్ 2:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనకి పక్కా తెలంగాణ డాబా స్టైల్లో ఫుడ్ కావాలంటే ఈ ప్లేస్కి అయితే పక్కా విజిట్ అవ్వాల్సిందే. వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ కానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మమ్మీ డాడీ ఏమన్నా కూడా పట్టించుకోలేదు. బాగా ఏమన్నా చిన్న కిచ్చుకోగొట్టనే డాడీ అన్నా. ఇక వీళ్ళ మెన్యూ అయితే 5 పేపర్స్ ఉందన్నమాట. మనకి సూప్స్, చైనీస్లో వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, చైనీస్ మెయిన్ కోర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్, కాంబోస్, పులావ్స్, బిర్యానీస్ విత్ సాఫ్ట్ డ్రింక్స్, ఇక తందూరీ స్టార్టర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. A to Z ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనకి. ఇక వీళ్ళ స్టాటస్లో మస్ట్ ట్రై ఐటమ్స్ అయితే వెజ్ మంచూరియా అండ్ నాన్ వెజ్లో అయితే క్రిస్పీ చికెన్ అండ్ చిల్లీ చికెన్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. రౌడీస్ కిచెన్ పెట్టి ఓన్లీ 1 వీక్ అయిందంట. వెజ్ మంచూరియా మాత్రం టేస్ట్ అయితే మస్తు ఉంది. నేను సాయి వెజ్ అనమాట, వాళ్ళు నలుగురు నాన్ వెజ్. వాళ్ళైతే క్రిస్పీ చికెన్ అండ్ ఎంత చేసారు, చిల్లీ చికెన్, క్రిస్పీ చికెన్ అయితే స్టార్ట్ చేసారు. టైఫాయిడ్ చికెన్ చెప్తున్నాను. తీసినా కదా. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ నేను మా ఆయననే కాకుండా మాతో పాటు ముగ్గురు బయట బాగుంటుంది. చెప్పండి మనం మాట్లాడుతున్నాం. ఇంకా మరీ ప్రకృతి ఉన్న ఫ్రెండ్స్ అది తీసుకొచ్చారు కూడా.
ఇక వీళ్ళ స్టాటస్లో మస్ట్ ట్రై నెక్స్ట్ ఐటమ్ అయితే క్రిస్పీ వెజ్ అనమాట. ఇక తర్వాత నాన్ వెజ్లో టైఫాయిడ్ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ స్పైసీగా మస్తు ఉండే అనమాట. ఇక స్టాటస్లో ఈ 5 అయితే పక్కా ట్రై చేయండి. ఇక వీళ్ళ మెయిన్ కోర్స్లో అయితే మస్ట్ ట్రై ఐటమ్ నల్లి గోష్ బిర్యానీ అండ్ కాజు పన్నీర్ బిర్యానీ. ఇవైతే టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో నేను ఇంత టేస్టీ ఫుడ్ అయితే ఏడ తినలేదు. ఇక వీళ్ళ స్టాటస్ అండ్ మెయిన్ కోర్స్లో నల్లి గోష్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేస్తే మీరైతే పక్కా మళ్ళీ విజిట్ అవుతారు. అండ్ తర్వాత ఇక బర్న్ట్ చికెన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అంట, కొంచెం వెరైటీగా ఉంటే అది కూడా ఆర్డర్ చేసిన. ఇది కూడా చాలా బాగుంది. నేను వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పక్కా చెక్అవుట్ చేయండి. ఇక మీరు కూడా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారా అలాంగ్ విత్ నైస్ ఫుడ్? ఇక దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట, రౌడీస్ కిచెన్. నాట్ ఓన్లీ ఫుడ్, మనకి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సపరేట్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసినారనమాట విత్ మ్యూజిక్ సిస్టమ్. ఇక ఈయననే హేమంత్ బ్రో, చాలా ఫ్రెండ్లీ పర్సన్ అనమాట. ఇక నేను చెప్పినా కదా ఆల్రెడీ, మన రిక్వైర్మెంట్ని బట్టి టేబుల్ అయితే అరేంజ్ చేపిస్తున్నారు ఓపెన్ స్పేస్లో. ఇక నా కేక్ కటింగ్ కోసం బయట టేబుల్ అయితే అరేంజ్ చేయించాడు హేమంత్ బ్రో అయితే. ఇక ఫైనల్గా నా 23rd బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.